తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే ఆ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ ఒక 4 వారాల్లో స్టేటస్ చెప్పాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి ఒక నోటీసు అంటే ఒక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. ఇందులో భాగంగా భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఈ హైకోర్టు తీర్పు ఏ మలుపు తీసుకోనుంది అనే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అభిప్రాయం అడుగుదాం. ఎట్లా చూడాలి పురుషోత్తం గారు దీన్ని? అంటే ఇప్పుడు మామూలుగా అసెంబ్లీలో స్పీకర్కి విచక్షణ అధికారం ఉంటుంది. అది ఒక రకంగా ఆయనే జడ్జి, ఆయనే నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణ మీకు గుర్తుంటే సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్గా ఉన్నప్పుడు లోక్సభ డబ్బులు సంబంధించిన చూపించారు పార్లమెంట్లో. దాన్ని కఠినంగా తీసుకుని వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాడు. వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకున్న వెంటనే కోర్టు ఆయన అలౌ చేయలేదు. చేయకపోగా సుప్రీంకోర్టు ఎవరు నాకు చెప్పడానికి నేనే సుప్రీం అని చెప్పినాడు. ఈ ఆసక్తికరమైన సంభాషణ ఏం జరిగిందంటే సోమనాథ్ చటర్జీ గొప్ప లాయర్ కూడా, నాట్ ఓన్లీ స్పీకర్. ఈయన ప్లస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒకే సదస్సులో పాల్గొన్నారు. రాజ్యాంగ సమస్యల మధ్య పరస్పరం ఘర్షణ వాతావరణం అవడం జనరల్ టాపిక్. ఆ టాపిక్లో లోక్సభ స్పీకర్ మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రస్తావన తీసుకొచ్చాడు. సోమనాథ్ చటర్జీ గారి స్థాయిని కానీ ఆయన అవగాహన ప్రశ్నించే సాహసం నేను చేయను, ఎందుకంటే గొప్ప లాయర్ సోమనాథ్ చటర్జీ. 10 సార్లు ఎంపీ కూడా అయ్యాడు. రాజకీయంగా కూడా రాజకీయంగా గొప్ప వ్యక్తి, లాయర్గా మంచి లాయర్. అవును, వాల్యూస్ ఉన్న లాయరు, సబ్జెక్ట్ ఉన్న లాయరు. ఆయన అన్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరికి వారు లక్ష్మణ రేఖ గీసుకోవాలి. పార్లమెంట్ ఇది సుప్రీం. నేను ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రశ్నించి సుప్రీంకోర్టు ప్రశ్నించడం, సుప్రీంకోర్టు తీసుకునే నేను ప్రశ్నించడం అనేది కొంత పైపెచ్చు మాకు అధికారం ఉంది. సుప్రీంకోర్టు 10 విధానాన్ని కూడా మేము నిర్ణయించే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. అలాంటి పార్లమెంట్ తీసుకుని మీరెట్టా ప్రశ్నిస్తారని క్వశ్చనే లేదని చెప్పి ఆయన నిర్ణయాన్ని కట్టుబడ్డాడు. అది ఆసక్తికర జరిగింది. అంటే అంత పవర్ఫుల్ రైట్స్ అనేది ఉంటాయి. అయితే ఇక్కడ తెలంగాణలో ఒక సున్నితమైన సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా వర్తిస్తుంది. ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం కోర్టును ఆశ్రయించాడు. మనం కూడా చెప్పుకున్నాం, నిజానికి కోర్టు ఆదేశించగలదా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని. అంటే ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక సున్నితమైన సమస్య ఉంది. తెలంగాణలో ఎక్కడ సమస్య వస్తుంది అంటే స్పీకర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. కానీ ఆయన పేరు సమస్య ఎవరిది, మన దానం నాగేంద్రది. ముగ్గురు మిగతా ఇద్దరిది వేరు, ఈయనది వేరు. ఈయన ఏం చేసినాడు అంటే డైరెక్ట్ ఇంకో పార్టీతో పోటీ చేసినాడు. ఇక్కడ రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యేగా ఒక పక్క కొనసాగుతూ ఎంపీకి ఇంకొక పార్టీ తరఫున పోటీ చేసేసినాడు. ఇది ఎవరికైనా ఒక ఇబ్బందికర పరిస్థితి. లోక్సభ స్పీకర్కి ఎన్ని అధికారాలు ఉండొచ్చు, దీన్ని ఎట్లా డిఫైన్ చేయాలి అనేది ప్రాబ్లం వస్తుంది. మామూలుగా అయితే అనర్హత పిటిషన్ ఎట్టేస్తారు, విప్పు జారీ చేస్తే ఆ విప్పును ఉల్లంఘిస్తే అప్పుడు వారు ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అవుతుంది. ఇక్కడ విప్పే సమస్య లేదు. అలాంటప్పుడు ఇంకా అంతకుమించి మార్గమే లేదా అన్నప్పుడు శాసనసభ ప్రొసీడింగ్స్ చూసినామంటే అనైతిక ప్రవర్తనలు కానీ, ఇప్పుడు స్పీకర్గా సోమనాథ్ చటర్జీ వాళ్ళు ఎందుకు అనర్హత పిటిషన్ వేశాడు, వాళ్ళు ఏమి విప్పు ధిక్కరించలేదు. అనైతిక ప్రవర్తన పార్లమెంటు వాల్యూస్ పడిపోతాయని చెప్పారు. అది ఎక్కడ విప్పుకి సంబంధం లేని విషయం. కానీ ఇట్లా అడుగు చాలా ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఈయన ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకొక పార్టీ తరఫున పోటీ చేసేసాడు టెక్నికల్గా. ఇప్పుడు స్పీకర్ దాన్ని రిజెక్ట్ చేయడానికి స్కోప్ లేదు. అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి కోర్టుని ఆశ్రయించాలి. అందువల్ల కోర్టు సమస్య ఇక్కడ ముందుకు వస్తూ ఉంది. అది ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, 4 వారాల స్టేటస్ పరిశీలిస్తామని ఇస్తారు. అంటే ఇంకోటి, ఒకవేళ అసెంబ్లీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మేమే సుమోటోగా స్వీకరించి మళ్ళీ విచారిస్తామని ఇదే తీర్పులో పేర్కొన్నారు. ఖచ్చితంగా సుప్రీం కోర్టు అది చెప్పొచ్చు. స్పీకర్కి ఉన్న ఇంకొక విశేష అధికారం ఏంటంటే ఇదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్యను మా పరిగణనలో ఉంది అంటే మేము దాన్ని స్టడీ చేస్తున్నాము అని చెప్పేదానికి ఒక స్కోప్ ఉంది. ఆ స్టడీ ఎన్ని రోజులు చేస్తారు? మీకు గుర్తుంటే ఎన్నికలు కొన్ని ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో బయట వచ్చారు కదా, 5 ఏళ్ళు స్టడీ చేసి ఎప్పుడు ఎలక్షన్ పెట్టాలని అప్పుడు ముగించినారు. ఇది ఒకటి ఉంది లాజిక్. అట్లా ఒక స్టాండ్ తీసుకునేదానికి ఒక స్కోప్ ఉంది. బట్ ఇక్కడ రిజెక్ట్ చేయండి మాకు అధికారం ఉంది, మా పరిధి అని చెప్పడానికి మాత్రం ఈ పాయింట్లో స్పీకర్కి స్కోప్ లేదు. ఎందుకంటే టెక్నికల్గా ఆయన దొరికిపోయినాడు. ఒక స్పీకర్కు ఉన్న విశేష అధికారాన్ని ఉపయోగించుకొని ఈ సబ్జెక్టు మా పరిగణనలో ఉంది, మేము దాన్ని పరిశీలిస్తున్నాం అని చెప్పి వీలైనంత ఎక్కువ కాలం లాగడానికి వరకు మాత్రమే పరిమితి ఉంది. అంటే కాలయాపన జరుగుతుంది తప్ప
ఒక దానం నాగేందర్ విషయంలో మాత్రం ఏదైనా జరగచ్చు, వీళ్ళిద్దరి విషయంలో కొంత కాలయాపన చేయడానికి అవకాశం ఉందంటారా? నాకు ఇద్దరు విషయాలు అంత సులభం కాదు. అది వాళ్ళు పొలిటికల్ డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇంకొన్ని కొట్టాలనుకుంటే కొట్టేస్తారు. అధికార పార్టీ ఏమనుకుంటుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు దానం నాగేంద్రని కూడా అనర్హత పిటిషన్ వేసేసి హైదరాబాద్లో గెలవాలనుకున్నారు అనుకోండి, మళ్ళీ ఆయనే పెట్టి గెలిపించవచ్చు. అనర్హత పిటిషన్ అంటే మళ్ళీ ఏం పోటీ చేయకూడదని ఏం కాదు, మళ్ళీ ఆయనే పోటీ చేయొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిపక్ష హోదా విషయం కూడా పరిశీలనలో ఉందని చెప్తాడు. ఎందుకంటే చట్టంలో ఎక్కడ కూడా 10% ఉండాలని లేదు. మేజర్ అపోజిషన్గా ఉండాలి, రాజకీయంగా విభేదించే పార్టీ అయి ఉండాలి, ఉన్న గ్రూపుల్లో మేజర్ గ్రూపుగా ఉండాలి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకునే పనిలో ఉండాలని అంటాడు. అంతే తప్ప 10% ఉంది కాబట్టి మేము చేయలేనని చెప్పలేడు. జగన్ గారు కోర్టుకి వెళ్ళడం కూడా చాలా మంది జగన్ గారిని ఎటకారం చేస్తుంటారు. కోర్టు ఏం చెప్తుందని. కోర్టు లాజిక్ ఏంటంటే 10% లేదని ఎటకారం చేస్తున్నారు కదా, చెప్పమని స్పీకర్ని చూద్దాం అంటాడు. స్పీకర్ చెప్పలేడు కదా 10% అనేసి. అందుకోసం ఆయన కోర్టుకి వెళ్ళినాడు. ఇక్కడ కూడా దానం నాగేంద్ర గారి విషయంలో స్పీకరు ఖచ్చితంగా ఒక నాకు విశేషాధికారం గురించి నా ఇష్టం అని చెప్పేదానికి స్కోప్ లేదు. కానీ ఆయనకున్న విశేషాధికారం గురించి ఎంతకాలం లాగుతాడు అనేదాన్ని మాత్రం అదొక ఛాన్స్ ఉందని మాత్రం నాకు అనిపిస్తుంది. మన రాజ్యాంగంలో చట్టసభకు చాలా పవర్ ఉందని మనం పురుషోత్తం రెడ్డి గారి విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. మరి రానున్న కాలంలో స్పీకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.